శ్రీ గురుభ్యో నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుదేవాయ నమః. ఈ విద్యాప్రకాశానంద స్వామి వారి ప్రసాదించినటువంటి తత్వసారంలో కొన్ని పద్యాలు చెప్పుకుంటున్నాం కదమ్మా. ఈరోజు తోలు తిత్తిది తెలుసుకోరన్నా, దేహయంత్రము అందమైనది కాదు కాదన్నా, ఎదురు బొంగును పోలినట్టి జడ స్వరూపమునందు నీవు, నేనను మమత వీడి సుఖమునందుము శాశ్వతంబుగా, తత్వసారము తెలుసు సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మనం ఈ శరీరాన్ని ఎంతో ప్రేమిస్తున్నాం, అదే మనమని దానికోసం ఎంతో శ్రమిస్తున్నాం. కానీ ఇది ఉట్టి తోలు తిత్తే. ఇది దేహం అనేది ఒక యంత్రము, ఒక పరికరమే తప్ప దీనిలో అందమేమీ లేదు నాయన. మరి కమ్మరివాడి కొలిమిలో ఉన్నటువంటి తోలుతిత్తి ఎలాంటిదో, ఇగో ఈ దేహం కూడా అలాంటి తోలుతిత్తే. దీనిలో అందం అన్నది ఏదీ లేదు, ఇది కేవలం పరికరమే. ఈ శరీరంలో ఒకసారి పరిశీలించి చూస్తే రక్త మాంసాలు, ఎముకలు, చీము మొదలైనటువంటి అసహ్యకరమైన పదార్థాలే తప్ప కండలు, ఎముకలు అన్నిటి ప్రోవు ఇది ఒక మూట. ఇది ఒక యంత్రం. ఈ యంత్రం మీద నీకు ఎందుకయ్యా ఇంత మోహం? ఇది కేవలము యంత్రమే అని తెలుసుకో. దీనిలో అందమైనది ఏదీ లేదు, జడస్వరూపం ఇది. వెదురు బొంగు లాంటిది ఇది. ఉట్టి వెదురు కర్రకి ఏ విధమైనటువంటి విలువ లేదో, ఉట్టి కర్ర అట్టి జడమైంది ఇది. అటువంటి దేహం మీద, ఇట్టి జడస్వరూపం మీద నీవు నేను నేను అని మమత పెట్టుకుంటున్నావు. ఈ శరీరమే ఇట్టి తోలుతిత్తి లాంటి యంత్రము వంటి ఈ దేహం మీద నేను నేనని నువ్వు మమత పెట్టుకుంటున్నావు. ఆ మమత వల్లనే నీకు బంధం ఏర్పడుతుంది. ఇది కేవలం పరికరమే. మరి మల మాంసాల తోలుతిత్తిది. దీని మీద నేనన్న మమత వల్ల కదా నాకు దుఃఖం కలుగుతోంది. ఎందుకంటే దీనికి సావు పుట్టుకలు సహజం. పుట్టినప్పటి నుంచి చచ్చేలోపుగా దానిలో వచ్చే మార్పులు సహజం. ఇది నేను అనుకున్నప్పుడు దీని మార్పులు, దీని చావు పుట్టుకలు నాకే అనిపించి నేనెంతో బాధపడుతున్నాను. కానీ ఇది నేను కాదు, ఇది పరికరము అని తెలుసుకుంటే నీవు భయాన్ని విడిచి, దుఃఖాన్ని విడిచి సుఖాన్ని పొందుతావు, శాశ్వతమైన సుఖాన్ని పొందుతావు. ఎప్పుడైతే అశాశ్వతమైన, అనిత్యమైన, దుఃఖకరమైన పరికరము వంటి శరీరం నేనన్న భావన ఎంతకాలం ఉంటుందో అంతకాలము దీనిలో కలిగే మార్పులన్నీ నావేనని అనిపించి వాటి ప్రభావానికి నేను లోనయ్యి దుఃఖిస్తున్న వాడి వలె, బాధపడుతున్న వాడి వలె, భయపడుతున్న వాడి వలె అనిపిస్తుంది. కానీ గురుబోధ వల్ల తెలుసుకు చూడు, ఇదంతా ఉట్టి జడమైన వస్తువే. దీనికి చైతన్యం అన్నదే లేదు. దీని లోపల నేను చైతన్య స్వరూపుడనే, తెలివి స్వరూపుడనే ఉండడం చేత ఇది కదిలి మెదిలి వ్యవహారాలు చేయగలుగుతోంది. అంచేత అటువంటి జడమైన పరికరం నేను అన్న భావన ఎప్పుడైతే వదిలేస్తావో దాని వికారాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని నుంచి విడుదలను పొంది సుఖస్వరూపుడు అవుతావు. అట్టి నీ స్వరూపం శాశ్వతము అని తెలుసుకో అని స్వామివారు ఈ శరీరం యొక్క అసలు స్వరూప స్వభావాలని మనకు బోధ చేస్తూ దీన్ని కేవలం పరికరంగా గుర్తించు. దీనిలో నువ్వు అనే చైతన్య స్వరూపం లేకపోతే ఇది ఉట్టి తోలు తిత్తే నాయనా. కాబట్టి తోలు తిత్తి మీద నువ్వు ప్రేమను పెంచుకోకు. నేననేటువంటి అజ్ఞాన భావాన్ని పెట్టుకోవద్దు. ఎప్పుడైతే ఇది నేను కాదని తెలుసుకుంటావో అప్పటికి దుఃఖం లేని సుఖస్వరూపాన్ని, నీ శాశ్వతమైన శాంతిని నువ్వు పొందగలుగుతావు అని తెలియజేస్తున్నారు శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారు. అట్టి శ్రీ గురుదేవులకు అనేక వందనములు.